జ్వరం, దగ్గు, సర్ది వచ్చినా తట్టుకోగలుగుతామేమో కానీ హెడేక్ వస్తే మాత్రం చాలా భయమేస్తుంది. దట్ టూ మైగ్రేన్ హెడేక్ నిజంగా చాలా పెయిన్ఫుల్ అనమాట. సో ఈవినింగ్ వరకు చూశాను. ఇంకా ఈవినింగ్ మా లక్కీని బయటికి తీసుకొని వెళ్ళి వాక్ చేసేసి వచ్చేసి ఇంకా కుక్ చేయాలి కదా, కుకింగ్ అయితే తప్పదు. సో సింపుల్గా ఎగ్ కర్రీ చేద్దామని ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఎవరు ఏడిపిస్తారో లేదో తెలియదు కానీ డైలీ ఆనియన్స్ అయితే నన్ను చాలా ఏడిపించేస్తాయి అనమాట. సో ఇంకా ఆనియన్స్ కట్ చేసుకున్నాను, టొమాటోస్ కూడా కట్ చేసుకొని ఇంకా ఎగ్స్ కూడా మంచిగా బాయిల్ చేసేసుకున్నాను. అండ్ ఇందులో ఆనియన్స్లో కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకోవాలన్నమాట. సో ఆయిల్లో ఇంకా ఇవన్నీ వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇది వేగిపోయిన తర్వాత ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి మంచిగా కలుపుకొని కట్ చేసుకున్న టొమాటోస్ కూడా వేయాలి. ఇది మూత పెట్టేయాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది కదా. సో ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి, ఇదంతా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ ఇంకా టొమాటోస్ బాయిల్ అయిపోయిన తర్వాత అందులో ఉప్పు, పసుపు, కారం, ఇంట్లో చేసుకున్న గరం మసాలా ఉంటుంది కదా అది, అండ్ ఎగ్స్ వేసేసి కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. రైస్లోకి చాలా బాగుంటుంది. ఇంకా అంతే. సో ఇంకా తినేసి పడుకోవడమే. సో మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ చేయండి. బాయ్.